నేషనల్ ఓటర్స్ డేని జనవరి 25న జరుపుకుంటారు. ఎందుకనగా 1950 జనవరి 25న ఎలక్షన్ కమిషన్‌ని ఏర్పాటు చేశారు. ఆ సందర్భంగా జనవరి 25న నేషనల్ ఓటర్స్ డేని జరుపుకుంటాం. 2011 నాటికి ఎలక్షన్ కమిషన్ ఏర్పాటయ్యి 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 2011 నుంచి నేషనల్ ఓటర్స్ డేని జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరానికి గాను మనం 15వ ఓటర్స్ డేని జరుపుకుంటున్నాం. మన రాజ్యాంగంలో ఎలక్షన్ కమిషన్ అనేది 15వ భాగంలో ఆర్టికల్ 324 నుంచి 329 వరకు పొందుపరచబడినది. ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు సింగిల్ మెంబర్ కమిషన్గా ఉండేది. మొదటి ఎలక్షన్ కమిషనర్ సుకుమార్ సేన్. సింగిల్ మెంబర్ కమిషన్ని 1989లో త్రిసభ్య కమిషన్గా మార్చారు. ఎందుకంటే అప్పటి ఓటర్ ఏజ్ అనేది 21 సంవత్సరాలు ఉండేది. 1988లో 61వ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటర్ ఏజ్ని 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు తగ్గించడం జరిగింది. ఈ విధంగా తగ్గించడం వల్ల ఓటర్ జాబితా పెరిగి ఎలక్షన్ కమిషన్కి ఒత్తిడి పెరగడంతో సింగిల్ మెంబర్ కమిషన్ని త్రిసభ్య కమిషన్గా మార్చడం జరిగింది. ఈ త్రిసభ్య కమిషన్ 1990 వరకే ఉండడం జరిగింది. దీనిపై ఏర్పడిన కేసుల కారణంగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 1993 వరకు ఏకసభ్య కమిషన్గా పనిచేసింది. దీన్ని పివి నరసింహారావు 1993లో రాజ్యాంగ సవరణ చేయడానికి మెజార్టీ లేని కారణంగా చట్టం చేసి త్రిసభ్య కమిటీగా మార్చారు. ఎలక్షన్ కమిషనర్ యొక్క జీతభత్యాలు రాజ్యాంగంలో రాయలేదు. కానీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జీతం ఆధారంగా ప్రధాన ఎన్నికల కమిషనర్కి మరియు సుప్రీంకోర్టు జడ్జిల యొక్క జీతాల ఆధారంగా మిగిలిన ఇద్దరి ఎలక్షన్ కమిషనర్ యొక్క జీతాలు నిర్ణయిస్తారు. వీరి యొక్క పదవీ కాలము అనేది 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు. అయితే ఈ రెండింటిలో ఏది ముందైతే దాన్ని పరిగణలోకి తీసుకుంటారు. ఇదివరకు ప్రధాన ఎన్నికల కమిషనర్ని రాష్ట్రపతి ప్రధానమంత్రి సలహాతో నియమించేవారు. ఇప్పుడు వీరిని నియమించడానికి కొలీజియం ఏర్పాటు చేశారు. ఈ కొలీజియంలో సభ్యులు ప్రధానమంత్రి మరియు అపోజిషన్ లీడర్ మరియు న్యాయశాఖ మంత్రి, అంటే క్యాబినెట్ మినిస్టర్ ఎవరొకరు. ఓటర్ ఐడిని 1993లో టిఎన్ శేషన్ గారు ప్రవేశపెట్టారు. ఈయన అప్పటి ప్రధాన ఎలక్షన్ కమిషనర్. మొట్టమొదటిసారిగా హర్యానా రాష్ట్రంలో ప్రవేశపెట్టారు. రామన్ మెగసెసే అవార్డు పొందిన మొట్టమొదటి ఎలక్షన్ కమిషనర్ టిఎన్ శేషన్. 2025 నేషనల్ ఓటర్స్ డే థీమ్ ఏంటంటే నథింగ్ లైక్ ఓటింగ్, ఐ ఓట్ ఫర్ ష్యూర్.